జర్నలిస్ట్ బాగా చెప్తాడు. ఇప్పుడే బాగుందా అంటే న్యాయవాదుల ఐక్యత, వర్ధిల్లాలి న్యాయవాదుల ఐక్యత, వర్ధిల్లాలి న్యాయవాదుల ఐక్యత. జి శాంతకుమార్, నేను ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ఏపీ స్టేట్ కమిటీ ప్రెసిడెంట్గా వర్క్ చేస్తాను. మేము రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యల మీద, అట్లాగే ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించడం కోసం, అట్లాగే సామాజిక న్యాయం కోసం మా ఆర్గనైజేషన్ పనిచేస్తూ ఉంది. ఈ మధ్యకాలంలో ఈ నెల ఏప్రిల్ 1వ తేదీ నుండి 250 రూపాయలు అడ్వకేట్స్ వెల్ఫేర్ స్టాంపు అంటించాలని చేసి ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ నిర్ణయం చేసి అమల్లోకి తీసుకొని వచ్చింది. గతంలో ఈ అడ్వకేట్స్ వెల్ఫేర్ స్టాంపు 100 రూపాయలు ఉండేది, దాన్ని 250 రూపాయలకు పెంచారు. అయితే 250 రూపాయలకు పెంచి 4 లక్షల రూపాయలు ఉన్న అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ డెత్ బెనిఫిట్ని 1 లక్ష మాత్రమే పెంచి 5 లక్షలు డెత్ బెనిఫిట్గా ఇవ్వటానికి ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తీసుకొని వచ్చారు. కానీ 100 రూపాయలు వెల్ఫేర్ స్టాంప్ ఉన్నప్పుడు 4 లక్షలు అయితే 250 రూపాయలు వెల్ఫేర్ స్టాంప్గా పెంచినప్పుడు ఖచ్చితంగా ఆ రేషియోలో 10 లక్షల రూపాయల అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ డెత్ బెనిఫిట్ ఇవ్వాలనేది మేము ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ తరఫున, అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న న్యాయవాదుల తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది మేము చేసే డిమాండు సహేతుకమైన డిమాండు. ఎందుకంటే 100 రూపాయలు అప్పుడు 4 లక్షలు ఇస్తే ఎందుకు 10 లక్షలు చేయాలనేది మేము ఈ బార్ కౌన్సిల్ అథారిటీ మొత్తాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈ రోజున చాలామంది న్యాయవాదులుగా 35 సంవత్సరాల తర్వాత నమోదు చేసుకొని ప్రాక్టీస్లోకి వస్తారు. వాళ్ళందరూ కూడా అడ్వకేట్ వెల్ఫేర్ స్టాంప్ని ప్రతి వకాలత్ మీద, మెమో ఆఫ్ అపీరెన్స్ల మీద, పిటిషన్ల మీద అంటిస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్లో మెంబర్షిప్ లేదు. దానివల్ల ఇన్సూరెన్స్ కానీ, మెడికల్ క్లెయిమ్స్ కానీ, అట్లాగే చనిపోతే వాళ్ళకి అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ డెత్ బెనిఫిట్ లేని పరిస్థితుంది. కానీ మేము అడ్వకేట్స్గా స్టేట్ వైడ్గా ఎవరైతే వెల్ఫేర్ స్టాంప్ అంటిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ అడ్వకేట్స్కి వెల్ఫేర్ ఫండ్లో మెంబర్స్గా ఉన్న వాళ్ళకి ఎటువంటి సదుపాయాలు ఉన్నాయో అన్ని సదుపాయాలు 35 సంవత్సరాలు దాటి న్యాయవాదులుగా నమోదు చేసుకున్న అందరికీ ఇవ్వాలని మేము ఇండియన్ లాయర్స్ అసోసియేషన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రోజున ఎక్కువ మంది న్యాయవాదులుగా వస్తున్న వారు, లేటుగా వస్తున్న వాళ్ళు వాళ్ళ ఉద్యోగ ప్రయత్నాల్లో 35 సంవత్సరాలు దాటినాక 40 సంవత్సరాల దాకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి వాళ్ళకు ఉద్యోగాలు రాక వాళ్ళకి ఏ ఉద్యోగ సదుపాయాలు లేకపోవటం వల్ల న్యాయవాదులుగా నమోదు చేసుకొని ప్రాక్టీస్లోకి వచ్చి జీవనం సాగిస్తారు. వాళ్ళకైతే సోషల్ సెక్యూరిటీ లేని పరిస్థితి. దానికోసం ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ఖచ్చితంగా 35 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఎవరైతే అడ్వకేట్స్గా ఎన్రోల్ చేశారో వాళ్ళందరికీ ఈ బెనిఫిట్స్ అన్నీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. గతంలో ఈ ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ వాళ్ళని మేము డిమాండ్ చేసిన మీదట ఒక 5 నెలల క్రితం ఈ 35 ఇయర్స్ దాటిన వాళ్ళకి మేము అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్లో మెంబర్స్గా తీసుకుంటామని